తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీలో క్రమశిక్షణ నెమ్మదిగా మాయమవుతోంది. అధినేత హెచ్చరికల్ని కొందరు లైట్ తీసుకుంటున్నారా? అనుమానమే లేదు, అదే జరుగుతోంది. అధినేతకు కూడా పిక్చర్ అర్థమవుతోంది. అందుకే టైం చూసి చెక్ పెడుతున్నారు ఆయనకు కూడా. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యేలు? అధినేత ఏం చెప్పారు? వారేం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. అయితే పార్టీలో కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం గాడి తప్పుతున్నారు. మరికొందరు నిత్యం వివాదాలలో మునిగి తేలుతున్నారు. ఇంకొందరు పదవుల విషయంలో అలుగుతున్నారు. అందరినీ పదే పదే అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నా కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చంద్రబాబు గ్రాఫ్ గతంలోలా లేదనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే కొందరు మంత్రుల తీరు మొదటి నుంచి కొంత డిఫరెంట్గా ఉంది. సీఎం క్లాస్ తీసుకున్నా, హెచ్చరించినా ఇసుమంత కూడా మార్పు రాకపోవడం గమనార్హం. మరోవైపు మెల్లిగా తొండముదిరి ఊసరవెల్లి అవుతోందని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చిందంటే అసలేం జరుగుతోందో అధిష్టానానికి అంతు చిక్కడం లేదట. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. పరిపాలన ఎలా ఉందో చూడ్డానికి ఓ అంచనా వేయడానికి ఇది తక్కువ సమయమే కావచ్చేమో గాని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ట్రాక్ తప్పుతున్నారన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా సీరియస్గా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే మామూలుగా ఉండదని సభలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా హెచ్చరిస్తున్నారు. మరికొందరిని సీఎంఓకు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు. అయినా సరే ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదట. దీంతో పలువురు ఎమ్మెల్యేల తీరు ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే అభిప్రాయానికి బలంగా వస్తున్నట్లు ఉంది. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలు, మంత్రుల మీద గ్రిప్ పెంచుకోలేకపోవడం ఏమిటి? ఆయన చెప్పినా ఎందుకు నేతలు లెక్క చేయట్లేదు? ఎందుకు ఇలా పట్టు జారిపోతోందని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఎంత రచ్చయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, అరవింద్ బాబు ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారు అలాగే తయారయ్యారు. ఈ మధ్యనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వర్మపై వార్తలు కూడా వచ్చాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇలా 2 రోజులకోసారి ఎక్కడో చోట ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న 6 ఎమ్మెల్యేలు అలకబూనినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకమేనట. తమకు ఒక్క మాట కూడా అడగకుండానే నియామకాలు జరిగాయని అసంతృప్తితో రగిలిపోతున్నారట ఎమ్మెల్యేలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఏమాత్రం సంప్రదించకుండానే ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని టీడీపీకి కాకుండా జనసేనకు ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నారట. 6 ఎమ్మెల్యేలు తమతో చెప్పకుండానే నియామకాలు జరగడంతో అధిష్టానంపై అసంతృప్తి, అసహనంతో ఉన్నారట. వీరిలో ఒకరిద్దరు రాజీనామా చేస్తామని కూడా బెదిరిస్తున్నారని తెలిసింది. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం 4 పేర్లు పంపమని సీఎంఓ నుంచి ఫోన్లు చేసినా, సీఎం నేరుగా చెప్పినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారు. దీంతో తేడా ఎక్కడొచ్చిందనేది తమ్ముళ్లకు అంతు పట్టడం లేదు. తోక జాడిస్తోన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు మాజీలను సరైన సమయం చూసి దెబ్బకొట్టాలని, మరోసారి ఇలాంటి పనులు చేయకుండా మరెవరూ సాహసించకుండా యాక్షన్ ఉండాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఏడాదిన్నర కాకముందే చర్యలు తీసుకుంటే బాగోదనే అధినేత కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అధినేత తీసుకునే చర్యలు ఊహించని రీతిలో ఉండబోతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి తన దృష్టిలో పడ్డవారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించారంతే కదా అనుకున్నారేమో ఏమో కానీ మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఓవైపు వీరి వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే మరోవైపు ఇవే వైసీపీకి ప్రధాన అస్త్రాలుగా మారాయి. దీంతో నిత్యం మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై గట్టిగా చర్యలు తీసుకుంటే తప్ప మిగిలిన వాళ్ళు సెట్ అయ్యేలా కనిపించడం లేదు. తొందర పడొద్దని ఓపిక పడుతున్నారో, జనసేన బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండడంతో సమయం తీసుకుంటున్నారో తెలియటం లేదు. ముఖ్యమంత్రి మౌనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న తమ్ముళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, భూ ఆక్రమణ, బెదిరింపులు, వాటాలు ఇలా రకరకాల వ్యవహారాల్లో తరచూ వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సొంత పనుల్లో మునిగిపోయి కార్యకర్తలు బాగోగులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి చంద్రబాబు కొరడా బయటికి తీస్తారో, హెచ్చరికలతో సరిపెడతారో కాలమే నిర్ణయించాలి.